హలో కావాలనే గుద్దాం, సారీ అడిగితే చెప్తాం కదా. మీరందరూ మా ఇంటికి పూజ చేయడానికి వచ్చిన పంతుళ్లే కదా? మాకు తెలుగు రాదు సార్. వాట్? ఇంగ్లీష్ కూడా రాదండి. సార్ మా వాడు మీ సూట్ కేసు తీసుకెళ్ళిపోతున్నాడు. నా సూట్ కేసు, నా పాస్పోర్ట్. రే చచ్చిపోయేవాడికి పాస్పోర్ట్ ఎందుకురా? పైకి వెళ్ళి కలెక్ట్ చేస్తా. మిమ్మల్ని చంపడానికి ముహూర్తం పెట్టి మరీ వచ్చానురా. పెళ్లికి ముహూర్తాలు ఉంటాయి గాని చావుకు ముహూర్తాలు ఎందుకురా? నిన్ను చంపడానికి వాడు గన్తో రెడీగా ఉన్నాడు. కృష్ణమాచారి, నిన్ను I will kill you. వదలండి, వదలండి. నిన్ను చంపేస్తాను. Thank you so much. You have to come for my big day. Yeah. Yeah. పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వచ్చాం. Good. అయ్యా, మా వాడి గురించి మీకు చెప్పకూడదు కానండి. ఊరుకోబాయ్, నాకు తెలుసు కదా. అయ్యా, మా వాడి చేతుల మీదుగా ఎవరికైనా పెళ్లి బట్టలు ఇచ్చాడంటే ఆ వధూవరులు హ్యాపీగా సంతోషంగా ఉంటారండి. మీరేమనుకోరంటే మీ పెళ్లి బట్టలు కూడా మా వాడి చేతుల మీదుగా తీసుకోవడం మంచిదండి. విద్య, ఏం బావా? పెళ్లి బట్టల పనులన్నీ కృష్ణమాచారికి అప్పచెప్పండి. ఆల్ మెజర్మెంట్స్ ఇవ్వండి. ఓకే? నా కొలతలా? ఫ్యాటు నీది కాదు, వేణుక మెజర్మెంట్స్ ఇప్పించు. పంటల గారు రండి, కొలతలు తీసుకుందరు గాని. ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? మా బావ చూస్తే చంపేస్తాడు. బావే కృష్ణని నీ దగ్గర పంపించాడు. వాట్? తలంబ్రాల బట్టలు కుట్టించడంలో కృష్ణమాచారి హాన్ మంచిదంట, అందుకే కొలతలు తీసుకోవడానికి వచ్చాడు. పంతులు గారు, నేను వెనక్కి తిరుగుతాను, నీ పని కానివ్వండి. కొలతలు తీసుకోమని చెప్పానే, అంతే. నేను నిన్ను వెళ్ళిపోమన్నాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. సారీ రేణుక, నేను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నీకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని నాకు తెలుసు. తాతయ్య అస్థికలో అడ్డం పెట్టుకుని నిన్ను బెదిరించి ఈ పెళ్లి ఒప్పించారని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నేను ఈ ప్రమాదంలో వదిలేసి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అస్థికలు ఇక్కడి నుంచి ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, నిన్ను అమెరికా నుంచి దాటిస్తాను. తాతగారి అస్థికలు కాశీలో కలిపి నా దారిని వెళ్ళిపోతాను, మళ్ళా నీకు కనపడను. కృష్ణ, నేను వెళ్తున్నా. గురుగారు, ఇప్పుడు మనం విక్రమ్ ఇంటికి వెళ్దాం. ఇంట్లో అస్థికలుంటే అరిష్టం, పెళ్లి జరగదని చెప్తాం. పెళ్లి జరగదని చెప్పిన వెంటనే విక్రమ్ కంగారు పడతాడు. అస్థికలకి సంప్రోక్షణ చేయించాలని ఒక అబద్ధం ఆడదాం. అప్పుడు ఖచ్చితంగా అస్థికల్ని బయటికి తీసుకొస్తాడు. ఆ అస్థికల సంప్రోక్షణ సూర్య భగవాన్ ముందు జరిపించాలని అస్థికల్ని బయటికి తీసుకొద్దాం. వాడు అమెరికాలో పెరిగాడు, ఈ శాస్త్రాలు సంప్రోక్షణలు వాడు నమ్ముతాడంటావా? మనల్ని నమ్ముతాడనే నమ్మకం నాకుంది. పదండి వెళ్దాం. అయ్యా, మీ పెళ్లి అద్భుతంగా జరగాలని పూజ జరిపించాను, హారతి తీసుకోండి. పంతులు గారు, అయ్యో ఇదేమిటి? తాళి కట్టవలసిన చేతులు కాలిపోయాయేమిటి? ఇక్కడేదో అపశకునం జరుగుతోంది సుమా. మొన్నేమో పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడేమో పెళ్లి కొడుకు చేయగలింది. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరే చెప్పాలి గురుగారు. ఇదిగో ఒకసారి పట్టుకో చెప్తా. ఇలా ఇవ్వు. ఈ ఇంట్లో ఏవో దుష్ట శక్తులు సంచరిస్తున్నాయి. ఇంట్లో ఏదైనా అరిష్టం ఉందేమో. అరిష్టం అంటే? అరిష్టం అంటే జరగకూడదు జరగడం, చెయ్యకూడదు చేయడం, ఉండకూడదు ఇంట్లో ఉండడం, దాన్ని అరిష్టం అంటారు. ఇంట్లో ముసలోడు అస్థికలు ఉన్నాయిగా. పంతులు గారు, ఇంట్లో మా మామయ్య గారు అస్థికలు ఉన్నాయి. అవి ఉండడం వల్ల
ఏమైనా అరిష్టమా అండి? అస్థికల. అరే కృష్ణమాచారి ఇది పట్టుకోరా. అస్థికలు ఏమైనా జంతికలు అనుకుంటున్నారా? డబ్బాలో పెట్టుకుని మధ్య మధ్యలో తినడానికి బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఈ పెళ్లి జరగదు కాక జరగదు అంతే. అయితే ఇంట్లో అస్థికలు ఉండకూడదంటారా? మళ్ళీ ఉండకూడదంటావు. చెప్పు తీసి కొడతారు. కొన్ని తల కింద పెట్టి పడుకోడరా. రోజు నిద్రపోయే ముందు అస్థికలు ఇంట్లో ఉండకూడదురా. కొంపలో ఉంటే అరిష్టమరా దరిద్రులారా. శ్మశానంలో ఉండాలి. అంటే అవి చాలా వాల్యుబుల్ అండి, బయట ఎక్కడ పెట్టలేము. అంత వాల్యుబుల్ అయితే వాటికి శాంతి జరిపించాలి, లేకపోతే పెళ్లి జరగదయ్యా. పంతులు గారు ఇప్పుడేం చేయాలి? ముందు ఇంట్లో ఉన్న అస్థికలు బయటికి తీసుకురావాలి. చారీ, గురుగారు. అస్థికలు సూర్యుడికి చూపించు. అలాగే. ఓకే బాస్. చికెన్ తీసుకొని పారిపోతున్నారా? పట్టుకోండి. సెక్యూరిటీ గెట్ హిమ్. బాయ్స్ క్యాచ్ హిమ్. yes ma'am. వీళ్ళు వచ్చారేమిట్రా? వీడైపోతాడు. హే యు స్టాప్. స్టాప్. హే డోంట్ మూవ్. అయిపోయాడు రోయ్. పిల్లకి గాయమైపోయిందిరా. ఇడియట్స్. అనవసరంగా అస్థికల్ని బయటికి తీసుకొచ్చాం. సారీ సార్, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది ఏమనుకోవద్దు. అయినా ఆ స్టిక్కర్లు దొంగతనం చేయడం ఏంటండి? ఆ ఎదవులు అదేమన్నా బంగారు కొండనుకున్నారా? వాళ్ళ మొహం అంట. బాస్ ఇవిగోండి అస్థికలు. బట్ మనుషులు మిస్ అయ్యారు బాస్. లోక్ పంతులు గారు, అస్థికలో ఇంట్లో ఉండడం అరిష్టమైనా సరే అస్థికలో ఇంట్లోనే ఉంటాయి. మళ్ళీ వీటిని బయటికి తీయమని చెప్పకండి. పెళ్లి పనులు చూసుకోవడానికి వచ్చారు, పెళ్లి పనులు మాత్రమే చూసుకోండి. అర్థమైందా? Move. Leave. ఓర్చుకోరా రే, ఓర్చుకో. నొప్పి ఎక్కువైనట్టుంది గురుగారు. వాట్ హ్యాపెండ్ డాక్టర్? I am thinking. What thinking? Do something. Lot of meat gun. యు మీన్ మీటింగ్? No, not meeting. I mean muscle gun. మసిలా పసిలేడు గురుగారు. I mean mutton. మటన్ నో 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 మటన్. వీఆర్ నాన్ వెజిటేరియన్స్. నో వెజిటేరియన్స్. నో నాన్ వెజిటేరియన్స్. Oh my God, this fellow is confusing me. Please take them outside. గురుగారు, Please, I will do small surgery. అరే ఏం అవదులే. గురుగారు ఎలా ఉంది వాడికి? వాడి పిర్ర గట్టిదేనట్రా చారి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదన్నారు. అస్థికల్ జోలికి వెళ్తే మన ప్రాణాలు తీసేలా ఉన్నారా చారి? మనం మిడిల్ డ్రాప్ అవటం బెటర్. మిడిల్ డ్రాప్ అవడానికి ఏమన్నా ప్యాకెటా గురుగారు? ప్రేమ చావో రేవో. అయితే చావే. లేదు గురుగారు, మనం వాళ్ళ అస్థికలు తీసుకుని పారిపోయాం కాబట్టి వాళ్ళు మనం వెంటపడ్డారు. అదే అస్థికలు ప్లేస్ లో మనం డూప్లికేట్ అస్థికలు పెడితే మనం వాళ్ళని మాయ చేసి ఎస్కేప్ అవ్వచ్చు. డూప్లికేట్ అస్థికల అదెలారా? ఇది డూప్లికేట్ అస్థికల కలసం. ఇది వాళ్ళ ఇంట్లో పెట్టి మనం ఒరిజినల్ తీసుకొచ్చేయాలి. ఒరే శివ శాస్త్రి, నువ్వే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నీ పిర్ర పేలిందని తెలిస్తే మన అందరికి పేలిపోతుంది. అది నేను చూసుకుంటానులేరా. రే చారి, కలశం యాసిటీస్ గా ఉంది. లోపల అస్థికల బదులు ఏం పెట్టావురా? పులిహోర. పులిహోర. పదండి వెళ్దాం. ఇంత సెక్యూరిటీ ఉంటే ఇంట్లోకి దొంగ ఎలా వచ్చాడు? ఎలా వచ్చారో అర్థం అవడం లేదు బాస్. నమస్కారం అండి. ఏమిటి అలా బయటికి చూస్తున్నారు? ఇంట్లోకి నిన్న కూడా దొంగ వచ్చాడు. ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు. టైంకి గన్ దొరకలేదు, లేకపోతే నేనే షూట్ చేసేవాడు. షూట్ చేయాల్సిందే, దొంగలు కదండి మరి. మీరు మాట్లాడుతుండండి, వాడెక్కడికి పోతాడో చూస్తాను. వీడేమిట్రా ఇంతున్నాడు? వీడు షూట్ చేయాలేమిట్రా? వీడి చెయ్యెత్తి కొట్టినా చచ్చిపోతాం. ఏమండి, మీరు పెళ్లికి ఇంకేవో కావాలన్నారు కదా, ఆ లిస్ట్ ఒకసారి చెప్తారా? హల్ రైట్ డౌన్. ఏంటి పంతులు గారు వెతుకుతున్నారు? ఏం లేదు విక్రమ్ గారు, పెళ్లిలాగా అమెరికాలో జరుగుతుంది కదా, పెళ్లి జరిగే విధానం మాత్రం అచ్చ తెలుగు సాంప్రదాయంలో జరిగితే అద్భుతంగా ఉంటది నా అభిప్రాయం. తప్పకుండా అలాగే చేద్దాం. ఓకే బావా, ఆ? ఒక్కసారి పైకి రండి, మీతో మాట్లాడాలి.
ఒక్క నిమిషం. ఏంటమ్మా? మావయ్య నాకు తాతయ్య అస్థికల్ని చూడాలనుంది. అదేమైనా వెంకటేశ్వర స్వామి ఫోటోనా డైలీ చూడడానికి? పాపం దానికి తాతయ్య గుర్తొస్తున్నాడంట. ఒకసారి చూపించండి ప్లీజ్. Chris? Yes, ma'am. They want to go for wedding shopping and arrange a cab for them, okay? మేడం, పెళ్లికి కావలసిన వస్తువులు చెప్తాను, రాసుకోండి. మన వెనకాలతో జరిగినట్టుంది. మన వెనకాల బోర్డులన్నీ జరుగుతుంటాయి మేడం, అవన్నీ మనకెందుకు. రాయండి రాయండి. చెప్పండి. రేపు వచ్చి మొత్తం డీటెయిల్డ్ గా చెప్తాం మేడం. ఓకే. గురుగారు విసిరేరా. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదేంటి అస్థికలు పులిహోర వాసన వస్తుంది? పులిహోర? ఎక్కడికి వెళ్తున్నారు మేడం? పెళ్లికి వెళ్తున్నాను. ఎవరి పెళ్లికి? నా పెళ్లికే. మీ పెళ్లికా? మనం ఈ రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చామో నాకు అర్థం కావట్లేదు రా చారి. బాబాయ్, వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ తీసుకోలేదు. గురుగారు, మన లాస్ ఏంజలీస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ట్రైన్ లో వెళ్తాం. నా అనుమానం ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ట్రైన్ లో వెళ్ళి అక్కడ నుంచి ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసి ఉంటారు. అక్కడి నుంచి ఇండియాకి ఫ్లైట్ లో వెళ్తాం. ఆ విక్రమ్ గారు మనల్ని వదులుతాడంటావా? ట్రైన్ పవర్ బ్యాంక్ లో ఆగుతుంది. కృష్ణమాచారి బ్రతకడానికి వీల్లేదు. వాడు మనల్ని పట్టుకోవడానికి వాడు మనుషులతో ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అక్కడ మనకు కనపడం. అక్కడి నుంచి వాడు రైల్వే స్టేషన్ కి, తర్వాత ఎయిర్పోర్ట్ కి వస్తాడు. అలాగా మనం వెళ్ళిపోతాం. ట్రైన్ పోయేలాగుంది. ఎస్ ఎస్. మా బావ గుర్తొస్తే భయంగా ఉంది. నువ్వేం కంగారు పడుకో. మన ఇండియా వెళ్తున్నాం. తాతగారు అస్థికలు కాశీలో కలుపుతున్నాం. రేయ్, ఈ అమెరికాలో ఉండలేక చచ్చిపోతున్నావురా. ఆ వెధవల టార్చర్ భరించలేకపోతున్నాం. కాస్త రిలాక్సేషన్ కోసం ఎవరైనా తెలుగు మొహాలు కనపడితే బాగుంది. ఇక్కడ ప్లేస్ ఉంది, కూర్చోండి కూర్చోండి. ఎరా అన్ని సామాన్లు తెచ్చావా? అన్ని తీసుకొచ్చేసాం. తెలుగు మాట్లాడుతున్నారు మీరు? తెలుగు వారా అండి? కాదు, మరాఠీ వాళ్ళం. టైం పాస్ కోసం తెలుగులో మాట్లాడుతున్నాం. ఎలా ఇచ్చా? అంత ఎటకారం ఎందుకండి బాబు? మా ఆయనది కామెడీ ఫేస్ లేండి. ఇంతకీ వేర్ ఆర్ యు గోయింగ్? ఇండియా వెళ్తున్నాం. ఇండియాలో ఎక్కడికమ్మా? కాశీకి. ఈజ్ ఇట్? అవునండి, మా తాతయ్య గారి అస్థికలు కలపడానికి కాశీ వెళ్తున్నాం. అరే, మేము కూడా మా తాతగారు అస్థికలు కలపడానికి కాశీకే వెళ్తున్నాం. ఓ, మా తాత మామూలు తాత కాదండి, మా తాత గొప్ప తాత. తాత గొప్పతనం గురించి చెప్పండి నాన్నగారు. సరిగ్గా 82 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజున హరిదాసు బియ్యం వేస్తూ మా బామ్మ కిందకు వంగి అమ్మా నడిచింది. ఎందుకండి? పురుట్లెప్పులతో మా తాత పుట్టాడు. పుట్టగానే ఏడ్చాడు. ఏడుస్తూనే పెరిగాడు. ఆశ్చర్యం ఏంటంటే అండి, మా తాతకి 5వ ఏటే 5 ఏళ్లు నిండాయి. 5వ ఏట 5 ఏళ్లు నిండపోతే 7 ఏళ్లు నిండుతాయటండి. మా తాతయ్య వర్షం పడుతుంటే గొడుగేసుకుని వెళ్ళేవాడు. వై తాతయ్య అని అడిగితే తడవకుండా ఉండడానికని తడమొక్కకుండా చెప్పేవాడు. హౌ నాలెడ్జ్ మా తాతయ్య. అబ్బా అబ్బా అబ్బా, ఈ టాపిక్ ఇంతటితో ఆపేసి వేరే టాపిక్ మాట్లాడుకుందాం. వినండి సార్, మా తాత కథ చాలా బాగుంటుంది సార్. మా తాత కాలేజీ డేస్ లో అన్ని ఆటలు ఆడేవాడు, కానీ ఏది గెలిచేవాడు కాదు. అయినా ఆడేవాడు. అవును.
పంతులు గారు ఏమండి పంతులు గారు మిమ్మల్ని హలో మాస్టర్ వినండి సార్ మా తాతకి పెళ్లిడు వచ్చాక పెళ్లిడు వచ్చిన అమ్మాయిలు వెంట పడ్డాడు కానీ ఏ అమ్మాయి మా తాత వెంట పడలేదు సార్. ఎందుకు పడుతుంది? ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు. ఆల్రెడీ ఒక ఆమె బావిలో పడింది. నా కోసమే దూకాడనుకుని ఆవిడ మా తాతతో ప్రేమలో పడింది. ఆవిడే మా బామ్మ సార్. మాస్టర్ కూర్చోండి కూర్చోండి, ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. సార్ మా తాత మా కోసం జిలేబీలు చేసేవాడు సార్. జిలేబీ ఇంటిల్లు 10 హ్యాపీగా తింటుంటే నవ్వుతూ మా తాత వచ్చి అది జిలేబీ కాదురా మైసూరు పాకని పక్క నవ్వేవాడు సార్. అంటే జిలేబీ పాకంతో మైసూర్ పాక్ చేసేవాడు అనమాట. ఏను పిల్లలు ఎవడా నువ్వులే ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు తాత మమ్మల్ని? నువ్వు మళ్ళీ పుట్టాలి తాతయ్య, నువ్వు మళ్ళీ పుట్టాలి. లేరా అడుగు పంది లే. వాడికి తాతయ్య అంటే ప్రాణం. ఏ తాతను చూసినా వాళ్ళ తాతయ్యే గుర్తొస్తాడు. నువ్వు ఉండవమ్మా. తాత ఏంట్రా తాత, ఆయన ఇంకా తండ్రే కాలేదులే. ఏమడే ఇదేడు బాబా చెప్పండి. ఆపడు సార్, వాడిని ఆపటానికి ఒక పాట ఉంది. పాట? అది మా కుటుంబ గీతం సార్, మా ఫ్యామిలీ సాంగ్. ఫ్యామిలీ సాంగ్. తాతయ్య తాతయ్య అయ్య తాతయ్య భలే తాతయ్య బంగారు తాతయ్య 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 ఆహా తాత ఓహో తాత ఓహో తాత ఆహా తాత ఓ. ఒక మూమెంట్ వేయండి సార్, బాగుంటుంది. వాళ్ళు టార్చర్ భరించడానికి మేము ఇక్కడికి వస్తే మీ తాత తాత కూడా తాత వాళ్ళరా. గురుగారు గురుగారు వదిలేండి, కూర్చోండి, మీరు కూర్చోండి గురుగారు. నీకు దండం పెడతాను రా, నీ తాత కథ వినే ఓపిక మాకు లేదురా. ఆ రోజుల్లో మా తాత వాట్ ఇస్ దిస్ మ్యాన్ హ్యాండ్లింగ్? మా బావ ఫోన్ చేస్తున్నాడు. రై పంతులు, మా ఇంటికి వచ్చి నన్ను ఫూల్ చేసి నేను కానీ తీసుకెళ్లిపోయావు. నువ్వు కాశీలో అస్థికలు కలపడం కాదురా, నిన్ను అమెరికా మట్టిలో కలిపేస్తా. ఆల్ ద బెస్ట్.